కవితమ్మ కన్ఫ్యూజ్డ్ ఉండొచ్చేమో, పర్లేదు. ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ డీపర్ ఇంటు దాట్. తను 10 ఇయర్స్ జర్నీలో అధికారంలో వారు కూడా భాగస్వామి. అధికారం అంటే ఏంటండి? అధికారం అంటే ఎమ్మెల్యే అయితేనో ఎంపీ అయితేనో కాదు. అధికారపక్షమైన పార్టీలో కార్యకర్తగా ఉంటే కూడా అధికారం ఉన్నట్టే. అండ్ షీ వాజ్ పార్టీ టు దిస్ ఎంటైర్ ప్రాసెస్. మంచి జరిగినా చెడు జరిగినా 10 సంవత్సరాల కాలంలో వారు కూడా భాగస్వాములే. మంచి జరిగినా చెడు జరిగినా వారు కూడా భాగస్వాములే. సో మంచంతా నాకు చెడంతా మీకు అని అట్రిబ్యూట్ చేయటం అది వారి విఘ్నత. కవిత గారు చాలా చిచ్చాట్లు చెప్తున్నారు. కేసీఆర్ని బయటికి రాకుండా నిలువరిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. గుంటనక్క అండ్ రామన్న కేసీఆర్ నిలువరించే దమ్మున్నటువంటి వాడు ఎవడూ లేడు ఈ దేశం మీద. ఈజ్ అన్ అపోజిషన్. కేసీఆర్ గారిని నువ్వు ఇట్లా చేయి నువ్వు అట్లా చేయి అని చెప్పే దమ్మున్నవాడు ఈ భూమి మీద ఎవరు లేరండి. అది కొడుకైనా అల్లుడైనా కార్యకర్తలైనా సీనియర్ నాయకులైనా. He's an opposition leader. He's an MLA to Gajwal. He's a party president. In what duties he is doing right now? ఏం విధుల్లో ఉన్నారు ఆయన? ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావట్లేదు. గజ్వేల్లో మా ఎమ్మెల్యే మిస్సింగ్ అని పోస్టర్లు పడుతున్నాయి. పార్టీ అధినేతగా మేబీ మీకు ఉండకపోవచ్చు, బట్ రాష్ట్ర స్థాయిలో ఆర్టీవీ చాలా సందర్భాల్లో మున్సిపల్ ఎలక్షన్స్లో పబ్లిక్ నుంచి అడిగినప్పుడు కేసీఆర్ వస్తే బాగుండని ఆలోచనలో కార్యకర్తలు ఉన్నారు. సో ఇప్పుడు నేను 3 విధుల్లో ఏ విధులు నిర్వర్తిస్తున్నారు ఆయన ఫామ్ హౌస్? తప్పేం కాదు. కార్యకర్తలు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు, లేకపోతే ప్రజలు ఇంకా కొంత అందుబాటులో ఉంటే బాగుండు అని అనుకుంటే తప్పు లేదు. కాకపోతే హీఈస్ చూసింగ్ హిస్ బ్యాటిల్ కేర్ఫుల్లీ. హీఈస్ కన్జర్వింగ్ హిస్ ఎనర్జీ కేర్ఫుల్లీ. ఈ కంప్లీట్లీ సరెండర్డ్ హిస్ వార్డ్ టు కేటీఆర్ అనే పదం వినబడుతుంది. నా అట్లా ఎప్పుడు ఉండదండి. కేసీఆర్ గారు ఆయన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు హీఈస్ ద బాస్, హీఈస్ ద లీడర్. ఆ డౌట్ అండ్ బీఆర్ఎస్ పార్టీ రన్స్ విత్ హిమ్, దట్స్ ఆల్. అంటే ఇక్కడ డౌట్ ఏంటంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా మీరు కలుస్తుంటారు కాబట్టి కలిసినప్పుడు ఏం మాట్లాడుతారు, జనరల్ గా ఏం డిస్కషన్ ఉంటుంది మీతో? ఆయనకు మీరు చాలా మంది ఐ డోంట్ నో వెదర్ ఐ ఆన్సర్డ్ యూ ఫుల్లీ. మీరు మళ్ళీ అడగొచ్చు, మరి అది పోయినాక మళ్ళీ వద్దాం. కేసీఆర్ గారు కన్వర్జేషన్స్లో మామూలు కన్వర్జేషన్ అయినా సీరియస్ కన్వర్జేషన్ అయినా ప్రజల గురించే ఉంటుంది, రాష్ట్రం గురించే ఉంటుంది, పార్టీ గురించి ఉంటుంది, తప్ప ఇంకోటి ఉండదు. అన్నం తిన్నా రాజకీయమే ఉంటుంది, ఛాయ్ తాగినా రాజకీయమే ఉంటుంది. ఆయన మొత్తం ప్రస్థానం అంతా కూడా ఒక డేలో 24 అవర్స్ ఆయన లైఫ్ ఉంటే ఆ లైఫ్లో మెజారిటీ అవర్స్ ఆయన ఎవరితో గడిపినా ఓన్లీ రాజకీయం తప్ప ఇంకోటి ఉండదు. సరే ఇప్పుడు ఫామ్లో ఉన్నాడు కాబట్టి కొంత వ్యవసాయం అంతే చూసుకుంటాడు తప్ప ఆయన యూ డోంట్ ఫైండ్ సచ్ కైండ్ ఆఫ్ లీడర్. నేను చాలా మందితో పనిచేసిన కదా. అదే మీరు చాలా మంది పనిచేస్తారు కాబట్టి చెప్తున్నాను. అంత ఫోకస్డ్గా అటెంటివ్గా పాలిటిక్స్ గురించి, ప్రజల గురించి, లేకపోతే రాష్ట్రం గురించి ఆలోచించే నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు ఇప్పుడు. ఈజ్ ద ఓన్లీ వన్, ఇంక్లూడింగ్ ఇన్ ద బీఆర్ఎస్. ఐఎమ్ టెలింగ్ యూ. శ్రవణ్ గారు, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు కానీ ఉద్యమ సమయంలో కానీ ఎవరైనా బయటకు వచ్చారంటే కేసీఆర్ వైపు మాత్రమే ముఖ్యమంత్రి సీఎం నినాదులు వినిపించేవి. ఇప్పుడు కేటీఆర్ తెలంగాణ భవన్లోకి వస్తున్నారన్న కింది స్థాయి కార్యకర్తలు మొత్తం సీఎం అని అంటున్నారు. గతంలో కవిత గారు ఇదే తెలంగాణ భవన్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టాలని వచ్చినా అప్పుడు సీఎం నినాదాలు వినిపించినాయి. హరీష్ రావు వచ్చినా హరీష్ రావు కూడా సీఎం నినాదాలు వినిపించినాయి. కనీసం ఆ నాయకులు ఖండిస్తలేరు, వద్దని చెప్తలేరు. కానీ ఫైనల్గా మీలాంటి వాళ్ళు మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ అంటున్నారు. అంటే వీళ్ళందరూ ఎందుకు ప్రచారం చేసుకుంటారు? మరి వీళ్ళకి కావాలని ఆశ ఉందా? ఇప్పుడు ఇట్లా ప్రచారం జరుగుతుంది. అది ఇప్పుడు రకరకాల, నేను మొన్న ఎక్కడో చూసిన అచ్చంపేట మీటింగ్కు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పోతే కూడా ఎవరు అరుస్తున్నారు, సీఎం అని అరుస్తున్నారు. మీరు విన్నారా? చూసిండ్రా? వీడియో చూసిండ్రా మీరు? సో ఇవన్నీ అబరేషన్స్, ఇవి రకరకాల జస్ట్ కంప్లీట్ అన్న. ఇవి చాలామందిని వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ఫాలోవర్స్ ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రి అయితే బాగుండు, పెద్ద కుర్చీలో కూర్చుంటే బాగుంటుంది అనుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష కేసీఆర్ గారు, తెలంగాణకు శ్రీరామరక్ష కేసీఆర్ గారు. ఇప్పుడున్నటువంటి ఈ వల్నరబుల్ కాంటెక్స్లో బీఆర్ఎస్కైనా తెలంగాణకైనా ఆయనే మళ్ళా ముఖ్యమంత్రి అయితే గాడి తప్పిన ప్రభుత్వాన్ని కానీ దారి తప్పుతున్న తెలంగాణను కానీ మళ్ళీ ఒక పద్ధతిలోకి మళ్ళీ వాపస్ తీసుకురాగలుగుతారు. కాబట్టి ఈజ్ ఆల్ లీడర్, హీ విల్ రిమైన్ యాజ్ ఆల్ లీడర్. అదే కుటుంబంలో అదే 10 ఏళ్ల పాటుగా అధికారం అనుభవించినటువంటి ఒక మహిళ ఆడబిడ్డనే రక్షించుకోలేకపోయింది. ఆ కుటుంబం, ఆ పార్టీ తెలంగాణ ఏం రక్షిస్తుంది, ఇక్కడ ఏం పీకిర్రని ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ పెట్టిర్రు అనే పాట మాట్లాడుకొచ్చింది. కన్నీళ్లు పెట్టింది. తన పాట కూడా ఒకటి ఉంటుంది, ఆడబిల్ల కన్నీళ్లు పెట్టిందంటే ఆ పార్టీ లేకపోతే ఆ కుటుంబం నాశనం అయిందని రకంగా శాపనార్థాలు కూడా పెడుతుంది జాగృతి. ఐ స్ట్రాంగ్లీ కండెమ్. అంటే నేను కూడా చూసిన, మీరు రిఫర్ చేసేది కౌన్సిల్లో వారు మాట్లాడిన మాటలు కదా. నోరు జారి మాట్లాడినరా లేకపోతే అనాలోచితంగానే మొత్తానికి మాత్రం హైలీ కండెమ్నబుల్. పార్టీ వాజ్ గ్రేస్ఫుల్ ఎనఫ్ నాట్ ఈవెన్ టు కమెంట్ ఆన్ ఇట్. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు
గ్రేస్ఫుల్గా ఎవరు దాన్ని కండెమ్ చేయలే కానీ రాజకీయాలకు అతీతంగా ఆదేశాలు ఉన్నాయా? ఖండన చేయొద్దని ఆదేశాలు అట్లాగా ఉన్నాయా? కన్న తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆయనే, ఈ ఉద్యమాన్ని నడిపిన ఆయనే, తెలంగాణ విముక్తి చేసిన అభివృద్ధి చేసిన పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి ఏం బీకిండు అనేటువంటి ఒక మాట రావడం అనేటువంటిది కూతురుగా వారికి గౌరవం ఇవ్వదు, ఒక రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఎవరికి గౌరవం ఇవ్వదు. ఎవడైనా సరే ఇవాళ నోబడీ కెన్ డినై ద కాంట్రిబ్యూషన్ దట్ వాజ్ మేడ్ బై కేసీఆర్ టు తెలంగాణ. మీకు ఏదైనా వ్యక్తిగత సమస్యలు ఉంటే ఉంటుండొచ్చు కాక, లేకపోతే ఏమైనా మీ కోరికలు ఏమైనా ఫుల్ఫిల్ కాకపోతుంది కాక, బట్ యూ కాంట్ అక్యూజ్ ఏం బీకిండు కేసీఆర్ అని అంటే తెలంగాణ ఎట్లా విముక్తి అయింది, తెలంగాణ ఎట్లా అభివృద్ధి అయింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా పెరిగింది, జిఎస్డిపి ఎట్లా పెరిగింది, ఇంటింటికి నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఇంటింటి కరెంట్ ఎట్లా వచ్చింది, ఏం బీకిండ్రు అంటే కవిత కామెంట్ చేస్తుంది అంటున్నా కదండి. కేసీఆర్ని అనాల్సినటువంటి It could be a- వెనకాల ఏముంది? ఆమె పదవి ఆకాంక్ష ఉందా, లేకుంటే ఇంకెవరైనా మాట్లాడిస్తుర్రా? ఆమెనే పార్టీ ప్రెసిడెంట్ సీఎం కావాలనుకుందా, మంత్రి కావాలనుకుందా? నేను I could only, it could be a slur or it could be a political greed, whatever it is. It could be a slur, నోరు జారుండొచ్చు, లేదు పొలిటికల్ గ్రీడ్, ఏదో మాట్లాడితే సెన్సేషన్గా ఉంటారనుకుంటే అనుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా కేసీఆర్ అనేటోడు తెలంగాణకు తండ్రే, జాతిపితే, మీకొక్కడికే తండ్రి కాదు ఆయన. ఐ ఆల్వేస్ టెల్ మై ఓన్ పీపుల్ ఆల్సో, కేసీఆర్ ఈజ్ నో లాంగర్ ఫాదర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. కేసీఆర్ ఇస్ ఫాదర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 4 crores తెలంగాణ. కాబట్టి అంత పెద్ద మనిషిని ఎవరు కూడా తప్పు మాట్లాడకూడదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.